అందరికీ నమస్కారము. ఈరోజు కోటి సోమవారం, పైగా ఆదివారం. ఈరోజు త్రినాద వ్రత కథని ఎవరైతే వింటారో వారికి ఆ త్రిమూర్తుల అనుగ్రహం కలిగి సకల సౌఖ్యాలు కలుగుతాయి. వారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది మీకు. కథలోకి వెళదాము. భక్తులారా, మనస్సు నిర్మలంతో వినండి. త్రినాదుల చరిత్రము మాటిమాటికి వినుటకు అమృతము వలె నుండును. శ్రీపురము అను గ్రామములో మధుసూదనుడనునొక బ్రాహ్మణుడుండెడివాడు. మిక్కిలి దరిద్రుడగుటచే భిక్షమెత్తుకొని జీవించేవాడు. ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను. తల్లికి పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినము కృషించుచున్నది. ఆ బాలుడు చిక్కపోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో నెట్లు పలికెను. అయ్యా, నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తం పాలుగల ఆవునొకటి తీసుకోండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే, ఓసి, నీకు వెర్రి పట్టినదా? మనము చూడగా కడు బీదవారము. పాలు ఇచ్చే ఆవు ఏలాగను దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది. అట్టి వారికే లోకమంతా భయపడతారు. మన వంటి బీదవారిని ఎవరడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాడు. భార్య మిగులు దుఃఖించినదై, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోష చూసి ఏమీయూ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి పెనిమిటిని చూచి, అయ్యా, ఈ సొమ్మును తీసుకువెళ్ళి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకురండి అని చెప్పినది. అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామము తిరిగాడు. ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడగు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళాడు. ధన ధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారి సరి సమానముగా ఉన్నాడు. అతని ఆవులన్నీయూ పాలతో నిండి ఉన్నవి. దైవ ఘటన మాత్రం మరో విధముగా ఉన్నది. తన ఆవులలో బోధ అనే ఆవు ఉండెను. ఇది మిగుల దుష్టబుద్ధి గలది. బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయములో చొరబడి తిని వేస్తుంది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పెద్దవారి పొలంలోకి చొరబడి పండిన పంటను తినివేయుచున్నది. అది చూచి షావుకారు అతి కోపంతో ఏమనుచున్నాడంటే, ఇక దీని ముఖము చూడకూడదు. అవును, ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు. ఇప్పుడు బేరం వచ్చినతో 5 రూపాయలకే ఇచ్చివేస్తాను అనేసరికి మధుసూదనుడనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లనెను. షావుకారు, వినండి. 50 రూపాయల ఖరీదు కల ఆవు అయినప్పటికీ అందువలన మీకు మంజూరు లేదు. ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను. ఆవు దూడ రెండింటినీ నాకు ఇప్పించండి అని అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అన్నాడు. అంత బ్రాహ్మణుడు, మీరు షావుకారులు అయి ఉన్నారు. మీ మాట మీరు నిలుపుకోండి. మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేశాను, ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో ఈ ఆవుని అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూచి చెయ్యి చాచాడు. వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణునకు సావుకారి ఇచ్చివేసినాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువ వలె సంతోషపడింది. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు. ప్రొద్దుపోయేడు వేళ అయినది. ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెదకపోయినాడు. వీధుల్లోనూ సమీపమున ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూశాడు. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెదుకుటకై బయలుదేరి కొంత దూరము నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూచాడు. అది ఒక గొప్ప మర్రి చెట్టు. పైన 3 మనుష్యులు కూర్చొని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచి పోవుచుండగా
త్రిమూర్తులు బ్రాహ్మణునితో, ఓ విప్రుడా, నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది? నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆ సంగతి మాతో చెప్పు అనగా, బ్రాహ్మణుడి చేతులు జోడించి, అయ్యా, నేను కడు బీదవాడను, భిక్షమెత్తుకుని బ్రతికేవాడను. నాకు ఒక ఆవు ఉన్నది, అది కనిపించట్లేదు. ఈ దినము శ్రీపురము సంత అగుచున్నది. ఆ సంతకు వెళ్ళి వెతికెదను. ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు గదా. త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశ్యముతోనే నేను వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను అని తన సంగతి చెప్పాడు. అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, నీవెలాగూ సంతకు వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావలెను అని త్రిమూర్తులు అన్నారు. అంత బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడగగా త్రిమూర్తులు ఇట్లన్నారు, 1 పైసా ఆకు, చెక్క, 1 పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పారు. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసాలు ఎక్కడ దొరుకును? నేను బీదవాడను కదా, భిక్షమెత్తుకుని జీవించుచున్నాను అని అనగా, త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, ఓ బ్రాహ్మణుడా, విను. అదిగో ఆ గోరంట పొద కనిపించుచున్నది కదా, దాని మొదట 3 పైసాలున్నవి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసాలు దొరికాయి. ఇంక ఉండునేమోనని ఆ చెట్టునింకనూ పైకి లాగుచున్నాడు. అది చూచి త్రినాదుల వారు, బ్రాహ్మణుడా, నీకు వెర్రి పుట్టినదా? అందులో పైసలు ఇంకా లేవు. ఎంత దొరికినదో అంతే ఉండును అని అన్నారు. ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చటి నుండి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాదులు ఇట్లు పలికారు, ఓ విప్రుడా, తిరిగి ఎందుకు వచ్చావు అనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగనూ తెస్తాను అని ప్రశ్నించగా, నీపై మీద గావంచాలో తెమ్మని త్రినాదులు అన్నారు. అందులక బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఎలా ఉంటుంది? మీరు జగత్కర్తలు, నాతో కపటంగా చెబుతున్నారు అనగా, ఓయి, నీతో కపటంగా చెప్పలేదు. మమ్ము తలుచుకొని నూనె గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు. వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు. ఆకులు, ఒక్కలు, గంజాయి తీసుకొని నూనె కోసం బజారుకెళ్ళి తెలికెల వానితో 1 పైసా నూనె గావంచాలో పోయమన్నాడు. అందులకు ఆ తెలికెలవాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు. అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలి తెలికెలవానిని నూనె అడిగినాడు. అంత ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగగా 1 పైసా నూనె మాత్రమిమ్మని బ్రాహ్మణుడు గావంచా చూపినాడు. తెలివి కలవాడు ఈ బ్రాహ్మణుడు, వికారపువాడు కాబోలు. వీనిని మోసం చేసి పైసాలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు. విప్రుడు గావంచా కొన చెంగు పట్టుకొని అచ్చటి నుండి వెడలిపోయాడు. అంతియే, తెలికలవాని కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయింది. అది చూసి తెలికలవాడు మూర్ఛపోయినాడు. తెలికెల వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి ముసలివాని ముఖముపై నీళ్లు జల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినారు. ఏమి చెప్పుదను? ఎక్కడ నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడు ఇట్లు వెళ్ళినాడు. కొండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు. లేదని అనగా వెళ్ళిపోయినాడు. ఇలాగున అందరూ విచారించి పరిగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, విప్రుడా, విను. మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది. పూర్తిగా ఇచ్చి వేస్తాము, పట్టుకొని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన దొత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వలనే దొత్త భర్తీ అయిపోయినది. అది చూసి ముసలి తెలికెలవాని ఆనందము చెప్పనలవి కాబోయింది. విప్రుని గావంచాలో చమురు ఉంచారు. అది పట్టుకొని విప్రుడు వెడలిపోయినాడు. త్రిమూర్తుల వారికి పై సామానులు ఇచ్చివేసి సెలవు అడిగినాడు. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టము చూసి మా మదిలో దయ కలిగినది. ఒక మాట విను. నీవు త్రినాదుల సేవ చేసేదవేని నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాదులు అనగా, అది విని స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్మలను పూజ చేయవలెననగా త్రినాదులు ఇలాగన్నారు, ఓ ద్విజుడా, వినుము. మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు, కొంచెముతోనే తృప్తి పొందుదుము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసల సామగ్రి చాలును. త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే. మాకు వీనితోనే మేళా చేయుము.
3 మట్టి చిలుముల యందు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపము వేయవలెను. దీప ప్రమిదలు 3 చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను. అలా చేసిన సకల పాపములు నివారించును. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించును. చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచాడు. అప్పుడు త్రిమూర్తులు నీ గావంచ చెంగు చీరివత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు. నేను బీద బ్రాహ్మణుడును, భిక్షమెత్తుకొని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకొనుచున్నాను. అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను. దీపము ముట్టించుటకు అగ్గి లేదు. నాగావంచ ఒత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబము ఉపవాసముతో ఎదురు చూస్తుంటారు. ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఏవగించుకొని ద్విజుడు కూర్చున్నాడు. అది చూసి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు. నీ ఆవు పెయ్య దొరుకుతాయి. నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపము వెలిగించుటకు అగ్గి లేదే, నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు. ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించాడు. మేళా ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండమనరించాడు. త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెళుచుండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి, త్రినాదుల వారు నా యందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు, వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి. అది చూసి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజ నర్పించాడు. చేయవలసిన కార్యక్రమములందరికీ విశదముగా తెలియపరచాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించాడు. మేళా చేయి పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేశారు. అందరి ఇండ్ల యందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకారులు అందరూ వ్యాపారములు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వారిని చూసి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగగా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినవలయను. మధుసూదనుడను పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకొని జీవించెడివాడు. శ్రీపురము వెళ్ళి వచ్చి త్రినాథ మేళాను ఆచరించినాడు. త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలోనున్న రైతులు 50 మంది త్రినాథ మేళా చేసినారు. గ్రుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేసినారు. అందరూ మోక్షం పొందినారు. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు. మా వ్యాపారములు పోయినవి. మా క్రయ విక్రయములు ఎలాగునూ జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపముతో ఇట్లన్నాడు, త్రినాథులనే దేవతలు ఏమి దేవతలు? వారిని మీరు ఎందుకు పూజించుచున్నారు? నేను చెప్పుచున్నాను వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. అట్లు పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసములు ఖైదులో ఉండవలసింది. అటుల కాని ఎడల శూలం వేయబడునని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు. ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు. దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడ్పు ఘోష వినిపించుచున్నది. ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దైవ కృప తప్పడం వలన తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు. దహనము చేయుటకై స్వర్ణభద్రా నదీ తీరమందు ఆ శవము నుంచినారు. త్రినాథులకు దయ కలిగినది. రాజకుమారుని బ్రతికించి వెళ్ళుమా, మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపములో ఆ శ్మశానమునకు వచ్చారు. రాజును వారి సమూహమును చూసి, మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందుకొచ్చినారు? ఎలా విచారముగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పండుకొని ఉన్నాడు? ఇతని శరీరములో చల్లదనము కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు, మీతో ఏమి చెప్పగలం? రాజకుమారుడు చనిపోయినాడు. ఆ రాజేమి దోషం చేసినో కానీ ఇతడు చనిపోయినాడు
అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాదులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలను విని త్రినాథస్వాముల పేరు ఆ రాజ తనయ్యని చెవిలో చెప్పినారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూచి అందరూ సంతోషమును పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించారు. అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినాయి. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకువెళ్ళుచుండెను. ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్రా నదీ తీరమున ప్రవేశించాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూచి, జనులారా, త్రినాదుల పేర్లు ఏమి పేర్లు? మీరేలా స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారి మనుష్యులు ఇట్లన్నారు. ఓ వర్తకుడా, వినుము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వాములు. అటువంటి ప్రభువులను మహారాజుగారు మన్నించనందున అపరాధుడైనాడు. ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చొని ఉన్నాము. ఇది చూచి ప్రభువులకు దయ కలిగినది. వచ్చి వీనిని బ్రతికించినారు. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. ఈ విధంగా వారు చెప్పగా విని షావుకారి మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడుందురో? చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను. నా ఓడలు ఓడల ఒడ్డున అడ్డుకొని ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయినా ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను. ఇట్లు మనస్సులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు. పై దేశము వెళ్ళి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు. తన నౌకర్లందరూ ఓడలోని ధనము మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషముతో ఉన్నాడు. ధనము చూచి ప్రభువుల వారి మేళాలు మరిచెను. అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు. ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకర్లు ఓడలోనున్న వారందరూ నీటిలో మునిగిపోయిరి. అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశములో నుండి త్రినాదులు, నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు, అందుచేతనే ఓడ మునిగినది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయినా నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చారు. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పము చేసియుంటిని, ప్రభువుల మహిమను మరిచితిని. ఇప్పుడే త్రినాదుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది. అది చూసి పట్టలేని సంతోషం పొందెను. పరిచారకులు నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనము కొని పోయినారు. ధనము మోయించి షావుకారి ఇంటిలో ప్రవేశించెను. గంజాయి ఆకులు చెక్కలు అన్ని స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామంబులు చేశారు. రాజ్యమంతా త్రినాథ స్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు. మేళాను చూచుటకు అంతా వస్తున్నారు. ఇట్టి స్థితిలో గుడ్డివాడు ఒకడు త్రోవనబోయే వారితో, అన్నా, మీరెవరు? మీ పేరేమిటి? మీరు ఎక్కడికి వెళుచున్నారు అన్నాడు. వారు మేళా చూచుటకు అన్నారు. అది విని గుడ్డివారు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గుడ్డివాడా, త్రినాథ స్వామి వారిని భజింపుము, నీ కన్నులు బాగుగా కనపడును, ప్రభువుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించారు. గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చుని స్వామివారి భజన చేయుచుండగా కొంచెము కన్నులు కనిపించినవి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయినాడు. దారిలో ఒక పొట్టవాడు కూర్చొని ఉన్నాడు. వానిని చూచి, నీవు ఎవరువు? ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినాడు. గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు, అన్నా, నేను మేళాను చూచుటకు వెళ్ళుచున్నాను. ఆ మాటలు పొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు పొట్ట, నేనెలాగునూ నడవగలను, నీకు కాళ్ళున్నవి, దేక్కుని వెళ్ళగలవు అంత గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు. నీవు త్రినాథ స్వామిని భజింపుము, నీ కాళ్ళు చేతులు
బాగవుతాయి. క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము. నేను కేవలం గుడ్డివాడిని, ఏమాత్రం కన్నులు కనిపించటలేదు. త్రినాథస్వామి వారిని భజించినాను కనుక కొంచెము కనిపిస్తున్నది. అందుచేత నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా పొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించాడు. గుడ్డి అన్నా నీకు కాళ్ళున్నవి, నడవగలవు. నేను ఎలాగా నడవగలను? నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు. నేను త్రోవ చూపుతుంటాను. నిశ్చింతగా ఇద్దరం మేళాకు చేరుకుందామని పొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విని గుడ్డివాడు పొట్టవాడిని భుజంపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచిపోతున్నాడు. నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా పొట్టవాడు, అయ్యా ఇప్పుడు నడిచిపోగలను. ఈ విధంగా గుడ్డివాడు పొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు. ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు. అతనిని ఈ ప్రొద్దు మన స్థానం ముందు కూర్చుండబెట్టవద్దు అని అనుకొని మేళా చేయువారంతా వైష్ణవుడు రాగానే చూచి, మేళా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా వైష్ణవుడేమి అంటున్నాడనగా, నాయనలారా, అపరాధము క్షమించండి. ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను. నేను నికరముగా చెప్పుచున్నాను. నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను. దైవయోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు? ఆ దినము అగుపించలేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడు అతనితో ఇలాగా చెప్పింది. నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు. గురువు మేళా ఎవరదని అడిగినాడు. అందులకు ఆ ముసలిది అది త్రినాథుని మేళా అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు. అది చూచి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు. తరువాత వైష్ణవుని పట్టుకొని బరబరా లాక్కుపోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురియసాగినది. కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించడం లేదు. గురు శిష్యులు చెల్లా చెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు. వారిని చూచి గురువు మూర్ఛపోయాడు. శిష్యుడు పట్టుకొని లేపి కూర్చుండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామి వారికి అపరాధులు. త్రినాథ మేళాను పాడు చేసినారు. అందుకే మీకిది ప్రతిఫలం. మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసిన ఎడల మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు అనగా ఆ మాట విని గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది. నేను మూర్ఖుడను, అధముడను, ప్రభువుల వారి మహిమ తెలిసికొనలేకపోతిని అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు. నూనె కాండము చెల్లినది. ప్రభువుల వారి పూజ కావచ్చినది. ఆకులు, చెక్కలు, గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖం అనుభవించినారు. ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠవ్యాధి, గ్రుడ్డితనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా ఉంటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటిగా హాస్యము చెప్పిన ఎడల నడ్డితనము, గ్రుడ్డితనము కలుగుతుంది. 3 త్రిమూర్తులను 3 స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలెను. చందనము, పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలెను. నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలెను. తాంబూలము 3 భాగములు చేసి ఉంచవలెను. త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుడిని ఉంచవలెను. 3 దీపములు వెలిగించి, ఓ త్రినాథ స్వాములారా, దయచేయండి అని అనవలయను. అంతా సమర్పించి త్రినాథ స్వాముల వారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథ వినవలయను. ప్రసాదము అందరూ పంచుకొని సేవించవలెను. ఈ విధముగా త్రినాథులను పూజించి తరించండి అని ఈ కథను సీతాదాసు చెప్పి ఉన్నారు.